చాలా పవర్ఫుల్ సాయిబాబా దేవాలయం అండి. చిన్నపిల్లల్ని సాయిబాబా ఒళ్ళో పెట్టి మరీ ఇస్తున్నారండి. కొన్ని వందల మంది, కొన్ని వేల మంది సాయిబాబా అనుగ్రహం కోసం, సాయిబాబా ఆశీర్వాదం కోసం వస్తారండి. వచ్చిన ప్రతి ఒక్కరికి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వాదాలు ఇచ్చే పంపిస్తారు పూజారి గారు. 1200 మంది నుంచి 1500 మంది వరకు అన్నప్రసాదం చేశారండి. వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి అన్నప్రసాదం పెట్టే పంపుతారండి. ఈ ఆలయంలో గేటు బయటి నుంచి చూస్తున్నారు కదండి, లైన్ చాలా పెద్దగా ఉంది. కొన్ని వేల మందికి, కొన్ని వందల మందికి అన్నదానం చేసే పంపుతారండి ఈ ఆలయంలోకి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి. ఈ నెల 8వ తారీఖు షేక్పేట్ సాయిబాబా మందిరంలో ప్రత్యేకమైన ప్రవచనలు జరగనున్నాయి. అందరూ తప్పకుండా విచ్చేయాలి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ప్రవచన వివరములు: 8వ తారీఖున భాగవత మహాత్యం సప్తాహ కథాశ్రవణ, 9వ తారీఖున వేదవ్యాసులు, పరీక్షితులు, శుక మహర్షి పరిచయము, 10వ తారీఖున భగవంతుని అవతారాలు, ధ్రువ చరిత్ర ఉపాఖ్యానం, 11వ తారీఖున ప్రహ్లాద చరిత్ర, 12వ తారీఖున కుచేలోపాఖ్యానం, అజామీలోపాఖ్యానం, 13వ తారీఖున గజేంద్ర మోక్షణం, శ్రీకృష్ణ జననం, శ్రీకృష్ణ లీలలు, 14వ తారీఖున రుక్మిణి కళ్యాణం. ఇలా 8 నుంచి 14 వరకు విశేషమైన ప్రవచన వివరములు మనకి బోధించబోతున్నారు. ఇంత ప్రత్యేకమైన విశేషమైన దేవాలయం ఎక్కడో లేదండి. మన తెలుగు రాష్ట్రాలలో, మన తెలంగాణలో, హైదరాబాద్ లో షేక్పేటలోనే ఉంది. ఫుల్ అడ్రస్ నేను వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేసి రండి. దేవాలయం పేరు వచ్చేసి శ్రీ సాయిబాబా వారి మందిరం అండి. ఈ దేవాలయంలో మహాదేవుడి ఆలయం ఉప ఆలయంగా ఉంది అండి. ప్రతి మహర్ష శివరాత్రికి మరి శివరాత్రికి చాలా విశేషమైన పూజలు, అభిషేకాలు, తీర్థ ప్రసాదాలు ఇస్తారండి. ఈ దేవాలయానికి కొన్ని వందల మంది, కొన్ని వేల మంది ప్రతిరోజు విచ్చేసే పవర్ఫుల్ దేవాలయం అండి. పక్కనే మనకి మరొక ఉపాలయంగా మనకి దుర్గాదేవి ఆలయం కనిపిస్తుందండి. ప్రతి దసరా నవరాత్రులు చాలా ఘనంగా, చాలా విశేషమైన పూజలు జరుగుతాయండి ఈ ఆలయంలో. దేవాలయం పక్కనే మరో ఉపాలయం రామ, లక్ష్మణ, జానకి మరియు హనుమంతుల వారి ఉప ఆలయం మనకి దర్శన భాగ్యం కలుగుతుందండి. ప్రతి శ్రీ రామనవమి మరి హనుమాన్ జయంతి చాలా విశేషమైన పూజలు జరుగుతాయండి. ఇక్కడ తమలపాకుమాల, వడమాల, సింధూర లేపనం, చాలా విశేషమైన పూజలు జరుగుతాయి. 2 చేతులు జోడించి మీలో ఎటువంటి ధర్మమైన కోరికున్నా తప్పకుండా స్వామివారిని కోరుకోండి, తప్పకుండా నెరవేరుస్తారు. అలాగని ఈ దేవాలయంలో జంటనాగులు, నాగేంద్రుడు మరియు రావి చెట్టు కింద దర్శన భాగ్యం కలుగుతుందండి. 2 చేతులు జోడించి నమస్కరించండి. ఆలయంకి వచ్చినప్పుడు మొక్కడం మర్చిపోకండి. దేవాలయం లోపలికి ఎంటర్ కాగానే మన రైట్ సైడ్ మనకి పాదాలని శుభ్రం చేయడానికి స్థలం ఉంది. ముందుకు వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టే స్థలం మరియు తొలి పూజలు అందుకునే సిద్ధి వినాయక స్వామి వారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత మనము గర్భాలయం లోపలికి వెళ్ళాలి. శ్రీ సాయిబాబా వారి దేవాలయం అండి. షేక్పేట్ లో ఉంటుంది. మన హైదరాబాద్ మణికొండ నియర్ లోనే ఉంటుంది. ఎంత క్రమశిక్షణంగా ప్రతి ఒక్కరు సాయిబాబా హారతి పాడుతున్నారంటే దాదాపు ఒక 20 నిమిషాల పాటుగా ప్రతి ఒక్కరండి దాదాపు 800 నుంచి 1500 మంది వరకు భక్తులైతే ఈరోజు విచ్చేశారండి. ప్రతి గురువారం మరియు గురు పౌర్ణమి అప్పుడైతే దాదాపు ఒక 5000 నుంచి 10,000 మంది వరకు భక్తులైతే ఈ ఆలయానికి విచ్చేస్తారు. పూజారి గారిని చూసిన ప్రతి ఒక్క భక్తులను చూసిన చిన్న పిల్లలని, పుట్టిన పిల్లలను కూడా తీసుకొని వస్తారండి ఈ ఆలయానికి. ఎందుకు అంటే మన హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సాయిబాబా వారి దేవాలయం అండి ఇది. 1999 అక్టోబర్ 24లో ఈ దేవాలయాన్ని ప్రతిష్టాపించారండి. సేమ్ మనకి షిరిడి సాయిబాబాలో స్వామివారు పూజలు ఎలా అందుకుంటారు సేమ్ అలాగనే ఘన విశేషంగా పూజలు అందుకుంటారు ఇక్కడ సాయిబాబా వారు. ప్రతి గురు పౌర్ణమి అప్పుడు దాదాపు 1000 లీటర్లు పైగా పాలతోటి మహాశీరాభిషేకం చేస్తారండి. ఆ రోజు మాత్రం దాదాపు 1 నుంచి 5 కిలోమీటర్ వరకు లైన్ అయితే ఉంటుంది. ఉదయం 5 గంటలకి టెంపుల్ అనేది ఓపెన్ చేశారు. మరి కాగడ ఆరతి, క్షీరాభిషేకం చాలా విశేషంగా చేశారు ఈ ఆలయంలో. స్వామివారికి హారతి పాట పాడిన తర్వాత కటన్స్ వేస్తారండి. అందరూ కింద కూర్చుంటారు. ఆ తర్వాత స్వామివారికి ఇచ్చిన హారతి
ప్రతి ఒక్కరు తీసుకుంటారండి. మీరు చూస్తున్నారు కదా, దాదాపు కొన్ని వందల మంది అయితే ఆలయంలో ఉన్నారు, హారతిని స్వీకరిస్తున్నారు. మీరు కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు హారతి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూశారంటే తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చిందని కోరుతున్నాను. ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోకి ఒక లైక్, ఒక కామెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. మరియు ఇప్పుడు వచ్చే ఈ సోమవారం నుంచి ఆదివారం వరకు దాదాపు 7 రోజుల పాటు ప్రవచనకర్తలు వచ్చి ఇక్కడ వచ్చేసి మనకి భగవద్గీత మీద, మహాభారతం మీద, రుక్మిణి కళ్యాణం, శ్రీకృష్ణ లీలలు మరియు లలిత సహస్రనామాలు, ఇలా చాలా మంచి కార్యక్రమాలు జరగబోతున్నాయండి. తప్పకుండా ఈ సోమవారం నుంచి 7 రోజుల వరకు ప్రతి ఒక్కరూ మనకి షేక్పేట్ లో ఉన్నవారు సాయిబాబా ఆలయానికి వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకు అంటే ఈ దేవాలయం వాళ్ళు ఒకటి కంకణం కట్టుకున్నారు. మన సనాతన ధర్మం, మన హిందుత్వం, మన పురాణం గురించి ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పేసి ప్రవచనకర్తలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి అందచేస్తున్నారండి. అలాగనే దాదాపు 360 భగవద్గీతల వరకు ఈ ఆలయంలో డిస్ట్రిబ్యూట్ చేశారండి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చెప్పేసి. మరియు మీరు చూస్తున్నారు కదండి, ఆడవాళ్ళకి మరియు మగవాళ్ళకి సపరేట్ లైన్స్ కూడా పెట్టారు. దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికి దొరకాలి, లభించాలని చెప్పేసి. మరియు గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని కూడా అంటారండి. అప్పుడు మాత్రం స్వామివారికి అభిషేకం చేయడానికి ప్రతి ఒక్కరికి అనుమతి ఇస్తారండి. అలాగనే ఈ ఆలయంలో లెఫ్ట్ సైడ్ మనకి సిద్ధి వినాయక స్వామివారు, మరియు రైట్ సైడ్ మనకి దత్తాత్రేయ స్వామివారు కూడా ఉంటారు. ఆలయం చుట్టుముట్టు ఎటు చూసినా మనకి సాయిబాబా వారి ఫోటోలు కనిపిస్తాయండి. మహాత్మైన కార్యక్రమాలు మరియు సాయిబాబా వారి లీలలు అన్ని ప్రతి ఒక్క ఫోటోలు. మరియు ఈ దేవాలయంలో ఎవరైతే ఎంతమంది దాతలు ఉన్నారు, ఎంత డిస్ట్రిబ్యూట్ చేశారు, ఏవేవి ఉపకార్యక్రమాలు చేశారు, ప్రతి ఒక్కటి బోర్డు మీద రాసి ఉందండి. మీరు ఈ ఆలయాన్ని నేను కంప్లీట్ గా 360 డిగ్రీస్ మీకు చూపిస్తాను. ప్రతి ఒక్కరూ చూడాలని చెప్పేసి కోరుతున్నాను. మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేయాలి. ఈ ఆలయంలో ఉన్నట్టు ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎందుకు అంటే ఒక దేవాలయంలో 800 మంది నుంచి 1200 మంది వరకు అన్నదానం చేయడం అంటే మామూలు విశేషం కాదండి. ప్రతి గురువారం రోజు ఈ పుణ్యమైన కార్యక్రమం జరుపుతారండి ఈ ఆలయంలో. కొంతమంది అయితే ఫారెన్ నుంచి కూడా డొనేషన్స్ చేస్తారండి. వాళ్ళ పేరు మీద, వాళ్ళ పిల్లల పేరు మీద, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద. ఎవరైనా సరే పెళ్లి రోజున్నా సరే, లేకపోతే ఎవరింట్లోనైనా అశుభమైన వార్త విని తర్వాత వాళ్ళ పేరు మీద అన్నదానం చేయాలనుకున్న అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి ఈ ఆలయంలో చేసేవాళ్ళు. దేవాలయానికి కొంతమంది అయితే పుట్టడు దుఃఖంతో వచ్చి సంతోషంతో వెళ్తారండి. మీరిక్కడ దత్తాత్రేయ స్వామి అండి, గురుదేవుడు బలం ప్రతి ఒక్కరికి ఉండాలి. సిద్ధి వినాయక స్వామి, సాయిబాబా, దత్తాత్రేయ స్వామి వీళ్ళు గురుదేవులండి. ప్రతి ఒక్కరు మీరు చూస్తున్నారు కదండి, చిన్న పిల్లలను తీసుకొచ్చి చాలా విశేషంగా పూజలు కూడా జరిపిస్తారు. నేనైతే సిద్ధి వినాయక స్వామి వారికి, దత్తాత్రేయ స్వామి వారికి నమస్కరించి తర్వాత పూజారి గారి దగ్గర ఆశీర్వాదనాలు అయితే తీసుకున్నానండి. సాయిబాబా పాదాలకి నమస్కరించి చాలా మనసుకి చాలా అంటే చాలా హాయిగా, తేలికగా అనిపించిందండి. ఆలయానికి ఏదో బరువుతోటి వచ్చి తర్వాత మనసు మొత్తం తేలికతోటి బయటికి వెళ్ళిన అనే అనుభూతి నాకు కలిగింది. ఈ ఆలయంలో ప్రతి ఒక్కరు హైదరాబాద్ లో ఉన్నవారు, ముఖ్యంగా షేక్పేట్ లో ఉన్నవారు తప్పకుండా ఆలయానికి విచ్చేయాలని కోరుతున్నాను. అన్నదానం, అన్నప్రసాదం అయితే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళతోటి ఒక కొబ్బరికాయ కొట్టి తర్వాత అన్నంలో కొద్దిగా కొబ్బరికాయ నీళ్లు చల్లిపించి తర్వాత 5 చుట్లు అగరబత్తి తోటి మనము అన్నం అంటే అన్నపూర్ణ దేవితో పూజిస్తామండి. అలా చూపించి తర్వాత మీరు చూస్తున్నారు కదండి, దాదాపు 800 మంది నుంచి 1200 మంది వరకు ఇక్కడైతే కుక్ చేస్తున్నారు. సాంబార్ గాని, అన్నం గాని, ఆలు కర్రీ గాని, మరియు తినడానికి పప్పు గాని, మరియు పులిహోర గాని, క్షీరన్నం గాని, తర్వాత రవ్వ కేసరి గాని, ఇలా చాలా పదార్థాలండి. టమాటా చట్నీ కూడా చేశారు. అంటే దాదాపు ఒక 5 రకాల వెరైటీస్ అయితే చేశారు. చేసిన తర్వాత తీసుకెళ్లి మంచిగా టేబుల్స్ మీద అరేంజ్ చేసి, నేనైతే ఈ అన్న ప్రసాదాల కార్యక్రమం చూసి చాలా షాక్ అయ్యానండి. రోడ్ బయటి నుంచి లోపటి వరకు ఇది 3వ అండి. దాదాపు 1500 మంది పైగా అన్న ప్రసాదానికి అయితే వచ్చారండి. ఎవరైతే ఈ అన్న ప్రసాద కార్యక్రమం చేస్తున్నారో వాళ్ళకి 2 చేతులు ఎత్తి జోడించి నమస్కరించిన తక్కువనే చెప్పొచ్చండి. ఎందుకు అంటే ఈ
ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పది అన్నప్రసాదమే అండి. మీరు చూస్తున్నారు కదా, ఎన్ని వందల మంది ఎన్ని వేల మంది అయితే ఉన్నారో. నేనైతే నాకు ఈ లైన్ చూస్తేనే నా మతిపోయింది. ఇన్ని వేల మందికి అన్నప్రసాదం చేయడం అంటే మామూలు మాట కాదండి. ఆ దేవుడు వీళ్ళకి సాయిబాబా అనుగ్రహించి కర్ణించి ఉన్నత స్థాయిలో పెట్టడం వాటికి వీళ్ళు కొన్ని వందల మందికి కొన్ని వేల మందికి వీళ్ళ చేతులతోటి అన్నప్రసాదం చేస్తున్నారండి. నేను మీకు అన్నప్రసాదం అయితే ఎవరైతే చేస్తున్నారో ఈ అన్నదానం వాళ్ళని నేను చూపిస్తాను చూడండి. కుటుంబ సభ్యులు మొత్తం వచ్చి అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొనడం అంటే మామూలు విశేషం కాదండి. నాకైతే 2 చేతులెత్తి జోడించిన ఇలాంటి పుణ్యమైన కార్యక్రమాలు చేసే వాళ్ళకి సాయిబాబా ఆశీర్వాదాలు ఎప్పుడు వీళ్ళ కుటుంబ సభ్యులపైన వీళ్ళందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు చూసిన ఈ లైన్ మాత్రమే కాదండి, నేను ఇంకొక వైపున చూపిస్తాను చూడండి. కొన్ని వందల మంది అండి, కొన్ని వందల మందికి అన్నప్రసాదం అంటే అన్నదానం చేయడం అంటే మామూలు విశేషం కాదండి. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప దానం అన్నదానం అండి. ఆ అన్నదానాన్ని స్వీకరించడం చాలా మంచిది. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే అన్నదానం జరుగుతుందంటే వెళ్ళి స్వీకరించండి. అలాగనే దేవుని ప్రసాదం ఇస్తున్నా స్వీకరించాలి, ఎప్పుడు ధిక్కరించుకోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ఆలయంలో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి. ప్రతిరోజు ఉదయం కాకడ హారతి, అభిషేకం, అర్చన, ధూని పూజ, ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రతి ఒక్కరికి స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుందండి. మీరు చూస్తున్నారు కదండి, ప్రజెంట్ అయితే దాదాపు 2 అవుతుందండి. ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు కూడా మీరు చూస్తున్నారు కదా, స్కూల్ పిల్లలు, కాలేజ్ వాళ్ళు, వయసులో అయిన పెద్దవాళ్ళు మరియు చాలా చిన్న పిల్లలు కూడా వస్తారు. అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు, స్వామివారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. అలా మంచిగా కూర్చొని కుటుంబ సభ్యులతోటి అన్నదానాన్ని స్వీకరిస్తారండి. ప్రతి ఒక్కరు షేక్పేట్లో ఉన్నవాళ్ళు మరియు హైదరాబాద్ లో ఉన్నవారు, మీరు సాయిబాబా భక్తులైనా సరే ఎవరైనా సరే మీ జీవిత కాలంలో ఒక్కసారైనా వెళ్ళాలండి. ప్రజెంట్ ఇది 4వ రౌండ్, నేనైతే వెళ్తున్నాను, మీకు చూపిస్తున్నాను చూడండి. మనకి ఇక్కడ ప్రసాదం, పులిహోర, కీరన్నం మరియు అన్నం ఇట్లా ప్రతి ఒక్కటి చేస్తున్నారండి విత్ క్వాలిటీ ఫుడ్ అండి. నిజంగా నాకు కూడా సాయిబాబా వారు నా అప్పులు కష్టాలు అన్ని తీర్చే, నేను కూడా ఈ ఆలయంలో అన్నప్రసాదం ఏదన్నా ఒక రోజు చెయ్యాలి అన్నదానం అని చెప్పేసి నా మనసు నిండా కోరుకున్నానండి. నేను నా మిత్రుడికి అయితే అన్నం తీసుకెళ్తున్నాను అన్నప్రసాదాన్ని. యాక్చువల్లీ ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు కూడా అన్నదానం చేశారండి. వాళ్ళ అన్నగారు చేశారు, అంటే అతను కోరుకున్న కోరిక నెరవేరింది. తర్వాత మనస్ఫూర్తి అయితే చెయ్యాలనుకున్నారు, చేశారండి. ఇలా చాలా మంది మా ఫ్రెండ్షిప్ సర్కిల్లో ఇద్దరైతే ఈ ఆలయంలో అన్నదానం చేశారు. నేను నా మిత్రుడితో అయితే వచ్చాను, అతను వాళ్ళ అన్నతోటైతే అన్నప్రసాదం అయితే ఇక్కడ చేపించారు. ఫైనలీ ఇదేనండి మన ప్లేట్ అయితే రెడీ. మీరు చూస్తున్నారు కదండి, పప్పు, అన్నం, చట్నీ అన్ని. ఎవరైతే ఆలయంలో వస్తారో వాళ్ళకి కొబ్బరికాయ కొట్టడానికి సపరేట్ స్థలం అయితే ఉంది. తర్వాత ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. తర్వాత ఈ ఆలయంలో ఉన్న కరెస్పాండెన్స్ తోటి మనం ఇంటర్వ్యూ తీసుకున్నాము. వీడియో చివరిలో మీరు వాళ్ళ ఇంటర్వ్యూస్ కానీ ఈ ఆలయంలో చేసే కార్యక్రమాల్లో కానీ ఈ ఆలయం ఎప్పుడు ప్రతిష్టాపించారు, ఏ విగ్రహాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు, ఏంటి విశేషాలు, ఆలయ ప్రత్యేకతలు, పూజలు, విధి విధానాలు ప్రతి ఒక్కటి చెప్తారండి. తర్వాత మనకి ఎంట్రన్స్ లోని ఇక్కడ చూపిస్తుంది భక్తులు ఎలా రావాలి, డూస్ అండ్ డోస్ అన్ని చూపిస్తాయి. ఇక లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ నేనైతే స్వామివారి దగ్గర అనుగ్రహం తీసుకున్నాను, దర్శనం తీసుకున్నాను. తర్వాత ఇక్కడ ఉయ్యాల ఉంది, ఉయ్యాలలో మనకి స్వామివారి ఫోటో కూడా ఉంటుంది. సాయిబాబాని కొంచెం సేపు ఉయ్యాల కూడా ఊపాను. మీరు ఎప్పుడైనా సరే ఏ ఆలయానికి వెళ్ళినా సరే ప్రతి ఒక్క ఉప ఆలయంలో స్వామివారిని దేవి దేవతలని దర్శించుకోవాలి. ప్రతి ఒక్క పటానికి దర్శనం చేసుకోవాలి. ఆలయంలో ఉన్న ప్రతి ఒక్క చరిత్రని మనం తెలుసుకోవాలండి. జస్ట్ ఇలా వెళ్ళినమా, మొక్కినమా, వచ్చినమా అని ఉండకూడదండి. మనము అనువనువున కనీసం మన జీవిత కాలంలో ఆలయంలో రోజుకి ఒక 20 నిమిషాలండి మన ఇంటి పక్కన ఉన్న ఆలయానికన్నా వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి అండి. మన హిందూ దేవాలయాలు ఉన్నంత వరకు మాత్రమే ఈ హిందుత్వం ఉంటుంది, సనాతన ధర్మం ఉంటుందండి. మన గుడిని మనమే కాపాడుకోవాలి, మనమే రక్షించుకోవాలి. ఈ వీడియోలో నేను ఏమైనా తప్పులు చెప్పినా పొరపాట్లు చెప్పినా నన్ను క్షమించాలని కోరుతున్నానండి. నా పేరు శ్రీకాంత్ అండి. మేము మణికొండలోనే ఉంటాము. ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది మణికొండ ఏరియా. హైదరాబాద్ వచ్చి మేము ఆల్మోస్ట్ ఒక 10 years అవుతుందండి. జాబ్ పర్పస్కి మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. ఈ టెంపుల్ మాకు ఇంటికి దగ్గరలో ఉండడం వల్ల మేము రెగ్యులర్గా ప్రతి గురువారం ఇక్కడికి విజిట్ చేస్తూ ఉండేవాళ్ళం.
ఎప్పుడైనా సెలవుల్లో అంటే సెలవు రోజు ఎప్పుడైనా మధ్యాహ్నం వచ్చినప్పుడు ఇక్కడ అన్నదానం అది జరగడం చూసాము. చాలా గ్రాండ్గా జరుగుతుంటుందండి అన్నదానం ఇక్కడ. చాలా అంటే ప్రాపర్గా అంతా ఆర్గనైజ్డ్గా అన్నదానం చేస్తుంటారు. చాలా ఎక్కువ మంది జనాలు కూడా అన్నదానానికి అటెండ్ అవుతూ ఉంటారు. సో మేము కూడా ఒకసారి మన వైపుగా మనం కూడా ఒకసారి కంట్రిబ్యూట్ చేద్దామని చెప్పి ఒక 4 years బ్యాక్ ఫస్ట్ టైం డొనేట్ చేసాము. అప్పుడు బాగా జరిగింది. తర్వాత మళ్ళీ ఇది సెకండ్ టైము డొనేట్ చేయడం. సో ఏంటంటే టెంపుల్ ప్రెమిసెస్ అంతా బాగుంటుంది, ఇక్కడికి వాతావరణం కూడా బాగుంటుంది. సో భక్తిభావంతో మనం అన్నదానం చేయిస్తాము. ఇంకా మనం ఏం కోరికలు ఏం చేయము. మనకంటే ఏదైనా మంచి జరిగితే సరే ఇలా చేద్దాంలే అని చెప్పి అనుకుంటాము. అది ఎప్పుడు అంతా మంచిగానే ఉండాలని చెప్పి కోరుకుంటాం. జస్ట్ ఏంటంటే మన పర్సనల్ సాటిస్ఫాక్షన్. షేక్పేట్ షిరిడి సాయిబాబా ఆలయ కమిటీ తరపు నుండి నేను పూస బాబురావు, ఆలయ కమిటీ సెక్రటరీ. ఇది మన షేక్పేట్ సాయిబాబా ఆలయము 1998లో ప్రారంభం, బాబా గారి ప్రతిష్టాపన జరిగింది. అప్పటి నుండి ఈరోజు వరకు ప్రతినిత్యము ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకంగా బాబా గారికి గురు పౌర్ణమి పూజా కార్యక్రమము చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. బాబాకు 1000 లీటర ఆవు పాలతోని బాబాకు అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నము ఆరతి అనంతరము అన్నదాన కార్యక్రమం ఉంటుంది. షేక్పేటే కాకుండా ఈ చుట్టుముట్టు ఉన్నటువంటి కాలనీస్ కానీ మణికొండ, ఉప్పలగూడ, దర్గా, ఫిలిం నగర్ ఈ ప్రాంతంలో నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. ప్రతి గురువారం కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమము నిర్వహించడం భక్తుల చేత వారి యొక్క సహసహకారాలతోనే రోజుకు దేవాలయం అభివృద్ధి చెందుతుంది. మరి ఫస్టు ఏదైతే రామాలయము నిర్మాణము చాలా ఏళ్ళ నుండి పురాణతనమైనటువంటి ఆంజనేయ స్వామి, ఈ యొక్క ఆంజనేయ స్వామి తరపు నుండి ఇక్కడ బాబా గారి యొక్క ఆలయము నిర్మాణం చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ పక్కన ఉన్నటువంటి శివాలయం కూడా నిర్మాణము చేయడం జరిగింది. మరి శివాలయంతో పాటు మరి అమ్మవారి యొక్క శ్రీ శ్రీ కనకదుర్గమ్మ కూడా ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. మరి ఈ యొక్క బాబా యొక్క నిర్మాణము కార్యక్రమంలో ఈ యొక్క భూమి పూజ చేసినప్పుడు ఇక్కడ మనము పిల్లర్ల గురించి భూమి తవ్వినప్పుడు అమ్మవారి యొక్క విగ్రహాన్ని, అమ్మవారి దుర్గామాత విగ్రహము ఈ మట్టిలో వెళ్ళడం జరిగింది. అప్పుడు నిర్మాణము ఇది పూర్తి కావడం చాలా ఇబ్బందికరంగా ఉంది. అమ్మ, మీరు ఎట్లయితే ఇక్కడ భూమి నుండి వెళ్ళారో మీకు అక్కడ ప్రతిష్టాపన చేసి మీ యొక్క నిర్మాణము, మీ యొక్క ఆలయం కడతామని చెప్పేసి మనం ఒప్పుకున్న తర్వాత అప్పుడు ఈ యొక్క నిర్మాణం కంటిన్యూషన్ అయ్యింది. మధ్యలో పిల్లల వరకే ఆగిపోయి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అంటే నిర్మాణం ఆగిపోయింది కాబట్టి అమ్మవారిని ఎప్పుడైతే కొలిచినామో, అమ్మవారిని మీ యొక్క నివాసం ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎప్పుడైతే మొక్కినామో అప్పుడు మళ్ళీ ఈ యొక్క స్థాయి ఇంతవరకు నిర్మాణం బాబాది కూడా కంప్లీట్ అయ్యింది. అమ్మవారిది కూడా, ఆమె కూడా సేమ్ 98లో బాబా గారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేసినప్పుడు అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కూడా చేయడం జరిగింది దుర్గామాత. అదేవిధంగా ప్రతి దసరా కూడా అమ్మవారికి నవరాత్రులు కూడా పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి శ్రీరామనవమి, దసరా ఏదైతే బాబా సమాధి అయిన రోజు కానీ, బాబా పుట్టినరోజు కానీ బాబాకు ప్రత్యేకంగా స్పెషల్గా పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, అర్చనలు, మరి సాయి సత్యరథాలు కూడా ఈ యొక్క ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది. రోజు దినదినాన్న భక్తులు పెరగడము, భక్తులు విచ్చేసి వారి యొక్క సహసహకారాలతోని ప్రతి గురువారం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ యొక్క అన్నదాన కార్యక్రమము మామూలుగా ఒక 25 కిలోల నుండి 10 కిలోల నుండి స్టార్ట్ చేసి ఈరోజు 125 కిలోలు రైస్ పెట్టడం జరుగుతుంది. దాదాపు 1000-1200 మందికి దాదాపు భోజనం కార్యక్రమము, అన్నదాన ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది మా షేక్పేట్ సాయిబాబా షిరిడి ఆలయంలో నిత్య పూజలు నిర్వహించడము జరుగుతుంది. అదేవిధంగా మన ద్వారకామయి కూడా నిర్మాణం చేయడం జరిగింది. దానికి సాయిబాబా, మన పంజగుట్ట సాయిబాబా టెంపుల్ నుండి బాబా గారు వచ్చి ఆ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలా రోజుకు మనము మన యొక్క సాయిబాబా టెంపుల్ దినదినాన అభివృద్ధి చెందుతూ
భక్తులకు అందరికీ కూడా అనుకున్నది కోరికలు ఆ బాబా గారు ఇస్తున్నారు. ఎందుకంటే మనకు వేరే చోట ఉన్నటువంటి విగ్రహం ఇక్కడ ఉన్నటువంటి బాబా గారి ముఖంలో నవ్వు అనేది వస్తుంది. మీరు కంటిన్యూషన్గా ఒక 2 minutes 3 minutes ఆ బాబా గారిని చూస్తే ఆ నవ్వు ఆ యేసు అది ఒక ప్రోగ్రాము, ఆయన ఒక నవ్వు, ఆయన మనకున్నటువంటి బాధ, మనకున్నటువంటి టెన్షన్లు అన్నీ కూడా మర్చిపోతాం. మనకు అనుకున్నటువంటి ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు కూడా బాబా కూడా మనకు తీరుస్తున్నారు. కాబట్టి చాలామంది వేరే అవుట్ ఆఫ్ అంటే యుఎస్సి కానీ అమెరికా నుండి కానీ అక్కడ నుండి కూడా అన్నదానానికి మనకు డబ్బులు పంపిస్తారు. మరి ఇక్కడ ఉన్న నిత్య అన్నదానం కూడా కార్యక్రమం కూడా పెట్టాం. లైఫ్ లాంగ్ 1,16 రూపాయలు చెల్లించినట్టయితే లైఫ్ లాంగ్ అన్నదాన కార్యక్రమం ఉంది. అంటే వాళ్ళకు ఒక మ్యారేజ్ డే కానీ ఒక పుట్టినరోజు కానీ పెద్దలు అంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళ యొక్క 10 మందికి భోజనం పెట్టేయాలన్న ఉద్దేశం ఉంటే ఆ రోజు వాళ్ళు ఏ డేట్ అయితే ఇస్తారో ఆ డేట్ ప్రకారంగా వారికి వాళ్ళ పేరు మీద ఇక్కడ అన్నదానం కూడా నిర్వహించడం జరుగుతుంది. అట్లా మనం కొన్ని పథకాలు అంటే మనకు పబ్లిక్లో అంటే ప్రజలకు మన భక్తులకు వచ్చిన వారికి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చుట్టుముట్టు కూడా మనము సెక్యూరిటీ కూడా పెట్టుకోవడం జరిగింది. సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. మనకు ఇక్కడ లోకల్గా మాకు పిఎస్ వాళ్ళు కూడా సహకరిస్తుంటారు. ప్రతిరోజు కూడా నైట్ వాళ్ళు పెట్రోలింగ్ కూడా చేయడం జరుగుతుంది. అది సిఐ గారు, ఏసీపీ గారికి రాత్రి కూడా డీసీపీ గారు కూడా వచ్చారు. వాళ్ళకు కూడా చూపించాము ఇటు సంగతి అని. అట్లా మనకు రోజుకు మనకు ఈ యొక్క సాయిబాబా టెంపుల్ అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఇంకా ముందుకు భక్తుల చేత ఇంకా జరగాలని కూడా కోరుకుంటున్నాం. మరి అదే శివరాత్రి వస్తే స్వామి మా శివపార్వతుల కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుంది. శివరాత్రి నాడు ఉదయం 5 గంటల నుండి రాత్రి 3 గంటల వరకు 4 గంటల వరకు ఫుల్ భక్తులు రావడం జరుగుతుంది. అది ఆ విధంగా శివరాత్రి కూడా ఆ శివునికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి అదేవిధంగా అమ్మవారి యొక్క నవరాత్రులు కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు. అదే మరి రామలక్ష్మణ సీత ఆంజనేయ స్వామి వారి కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది మనకు షేక్పేట్లో ఆ భగవంతుడు ఆ బాబా ఆశీర్వాదంతో ఇంకా ముందుకు జరగాలని వచ్చిన వారికి అందరికీ కూడా వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చాలని కోరుకుంటూ మీ వారికి ధన్యవాదాలు. సాయిరాం. వచ్చే 8వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు శ్రీకృష్ణ పరబ్రహ్మ స్నేహము ప్రవచనము కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. ఇది మనకు మన పురాణతనమైనటువంటి ఈ యొక్క భగవద్గీత కానీ రామాయణం కానీ 10 మందికి తెలపడానికని ఈ యొక్క కార్యక్రమము మన హిందూ సాంప్రదాయము సనాతన ధర్మాని కోసము మనము చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో 8వ తారీఖు నుండి అనగా వచ్చే సోమవారం నాడు సాయంత్రము 6 గంటల నుండి 8 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి సనాతన ధర్మానికి అందరూ హిందూ ధర్మానికి మనం అందరం కూడా కంకణం కట్టుకొని ముందుకు పోవాలని చెప్పేసి, ఎందుకంటే చాలామంది భాగవతం కానీ రామాయణం కానీ చెప్పేవాళ్ళు లేకుండా కొంతమంది బాధపడుతుంటారు. అలాంటిది దేవాలయం తరపు నుండి మేము ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమము విజయవంతంగా నిర్వహించాలని చెప్పి భక్తులతోని కోరుకుంటున్నాం. జై సాయిరాం, జై కృష్ణ, జై కృష్ణ. నరేష్ గారికి నమస్కారము. ఈ షేక్పేట్ సాయిబాబా మందిరం నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు సాయిబాబా మందిరంలో నుంచి చెప్పడం ఏమనగానంటే, ఈడ శ్రీమద్ భగవద్గీత కమిటీ ఆధ్వర్యంలో 710 రోజుల కార్యక్రమం నడుస్తుంది. నిరంతరంగా భక్తులు మళ్ళీ ప్రవచనకర్తలు రోజు వచ్చి సాయంకాలము మళ్ళీ మార్నింగ్ సమయంలో 6 to 8, మార్నింగ్ 11 to 1 వరకు ఈరోజు ఇక్కడ ప్రోగ్రాము జరుగుతుంది. భగవద్గీత అంటే భగవద్గీత మళ్ళీ రామాయణము, మహాభారతము, ఇతిహాసము అంటే గ్రంథాలు ఋషుల గురించి కానీ వేదముల గురించి కానీ పుణ్య నదుల గురించి కానీ అన్నింటినీ కూడా ఇక్కడ ఈ ప్రవచనంలో అన్నీ తెలుపబడుతున్నాయి. దయచేసి మన వాళ్ళు ఎవరు హిందువుల్లో ఈ సనాతన ధర్మం గురించి మనము పోరాడుతున్నాం కనుక మన ఇతిహాసాన్ని తెలుసుకోవాలి, మన సనాతన ధర్మం గురించి తెలుసుకొని వాళ్ళు ముందుకు రావాలి. మేము ఇక్కడ మా ప్రెసిడెంట్ గారైన లింగం గారు, మా జనరల్ సెక్రటరీ రాధాకృష్ణ గారైనా వీళ్ళందరూ ఇక్కడ పోటీతో పనిచేస్తున్నారు కనుక మనం ఈ ప్రోగ్రాంకు మన అందరము సహకరిస్తూ మిగతా వాళ్ళు కూడా వచ్చేసి రోజు పాల్గొని ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకోవాలని మనసా వాచ కర్మన కోరుకుంటున్నాను. దయచేసి అందరు రావాలని
మేము ఈ సమితి తరపు నుంచి కోరుకుంటున్నాం. జై శ్రీకృష్ణ. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. జై బోలో శ్రీకృష్ణ భగవానికి జై. ఒక సాయంత్రం వేళలా కొంతమంది పిచ్చపాటిగా మాట్లాడుతున్నటువంటి సందర్భాలలో ఒక మంచి సనాతన ధర్మంకు సంబంధించినటువంటి గ్రంథాన్ని తీసుకొని ఈ యొక్క గ్రంథాన్ని సర్వ మానవాళికి ఇది అందించే ఒక ప్రయత్నంలో అందరూ కలిసి ఒక పిచ్చపాటిగా టైంపాస్గా మొదలైనటువంటి ఒక భగవద్గీత కార్యక్రమము ఈరోజు ఒక నిండుదనము చేకూర్చబడ్డది. ఇది సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశము, భగవంతుని యొక్క విశ్వస్వరూపము, బ్రహ్మజ్ఞానము, ఆత్మిక జ్ఞానము, కర్మ, భక్తి, జ్ఞాన, వైరాగ్య యోగాలన్నీ కూడా చక్కగా ఇక్కడ ప్రతి వారు కూడా ఇక్కడ చెప్తున్నారు. షేక్పేట్ సాయిబాబా గుడి ప్రాంగణంలో ఇందులో గురు పరంపర, పురాణాలు, ఇతిహాసాల నుండి ఎన్నో విషయాలను తీసుకొచ్చి ఇక్కడ ఎంతో విశేషంగా వివరంగా ఒక మన కుటుంబ బాధ్యతలను చేస్తూ ఈ విధంగా సమయాన్ని తీసి ఇక్కడ తాను తరించుకొని ఇతరులను తరించే మార్గాన్ని ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు. సమయం 6 గంటల నుండి 8 గంటల వరకు. ఇప్పుడు నిరంతరంగా 710 రోజుల నుండి నిరంతరంగా నాన్ స్టాప్ ఇది జరుగుతున్నది ఇక్కడ కార్యక్రమము. ఈ యొక్క విషయాలు పక్క గ్రామాల వరకు కూడా ఇది వ్యాపించింది. ఇది గడప వద్దకే గీత అనే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టి అందరూ కూడా ఇంటింటి వరకు యొక్క కార్యక్రమం వెళ్ళింది. అదేవిధంగా మా అధ్యక్షుడు లింగం గారు ఇంటింటికి భగవద్గీతని అందజేశారు. ఇప్పుడు ప్రతి షేక్పేట్ గ్రామంలో ప్రతి ఇంట్లో భగవద్గీత ఉన్నది. అందరి మత గ్రంథాలు ఏ విధంగా పెట్టుకుని ఉన్నారో ఇక్కడ కూడా మహాత్ములు అందరూ కూడా ప్రయత్నం చేసి ఈ మహాత్ములు అందరూ కూడా వ్యాపింపజేశారు. ఇక్కడ చక్కగా వినేవారు శ్రద్ధగా వచ్చి ఒక 30 నుండి 40 వ్యక్తులు, స్త్రీ పురుషులు అందరూ కలిసి ఇక్కడికి వచ్చి పాల్గొంటున్నారు. పాల్గొని చాలా చక్కగా వారి ఇళ్లలో కూడా వెళ్ళి వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నారు. ఈరోజు సంస్కృతి అడగంటిపోయింది, సంస్కారం అడగంటిపోయింది. ఇటువంటి సందర్భంలో స్కూళ్ళలో కేవలం పాఠాలే చెప్తున్నారు కానీ మనిషి వ్యక్తిత్వ వికాసాన్ని ఎవరు చెప్పడం లేదు. కాబట్టి భగవద్గీత అనేది ఒక ఆధ్యాత్మిక సభ అనేది ప్రతి మనిషిని మానవునిగా తీర్చిదిద్దే ఒక ప్రయత్నాన్ని చేస్తున్నారని నేను తెలియజేస్తున్నాను. కనుక రండి, ఈ యొక్క సందేశం ఎవరెవరు తింటున్నారో మీ అందరూ కూడా మీ ఇళ్లలో తప్పకుండా భగవద్గీతను చదివి అందులోని సారాన్ని తెలుసుకోండి. ఎందుకంటే ఇది పంచమ వేదము, వేదవ్యాసుడు రచించినటువంటి గ్రంథం ఇది. అందులో వినాయకుని పాత్ర అమోఘమైంది. కనుక ఇది వేదశాస్త్ర ఉపనిషత్తుల గ్రంథ సారమంతా కూడా ఈ భగవద్గీతలో దీన్ని అందించడం జరిగింది. మునులు, ఋషులు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఎప్పుడో కృష్ణుడు అర్జునుడికి ఇచ్చినటువంటి, మన సూర్యునికి ఇచ్చినటువంటి జ్ఞానము ఆ సూర్యుడు మనువుకి ఇచ్చాడు. యజ్ఞవల్కి మహారాజు, ప్రహ్లాదుడు అందరూ కూడా ఈ బ్రహ్మజ్ఞానాన్ని ఈరోజు మన వీరబ్రహ్మం గారు, వేమన గారు, పోతన గారు, మహాత్ములు అందరూ కూడా ఈ సందేశాన్ని ప్రజలందరికీ ఇచ్చి ఈరోజు ప్రజల్లో ఒక చైతన్యాన్ని, శాంతిని, ఆనందాన్ని ప్రసాదించినటువంటి వారు. ఆ పరంపరలో, ఆ కోవలో ఇక్కడ మహాత్ములు ఒక గృహస్థాశ్రమ ధర్మంలో ఉంటూ ఈ యొక్క సందేశాన్ని ప్రజల వరకు చేరవేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎన్నో అనేక రకాలైనటువంటి విషయాలు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇంకా చక్కగా మన గొప్ప గొప్ప విషయాలు ఇక్కడ చెప్తున్నారు. ఇంకా మంచి కీర్తనలు కూడా మధ్యలో ప్రజలకు కొద్దిగా బోర్ కాకుండా మధ్యలో కీర్తనలు కూడా పాడుతున్నారు భక్తులు వచ్చి. కాబట్టి మిగతా వారందరూ స్త్రీలు కూడా చాలామంది లలిత సహస్రనామాలు జరుగుతున్నాయి. అలాగే ఇంకోటి విష్ణు సహస్రనామాలు, భగవద్గీత యొక్క గ్రూప్ కలిపి భగవద్గీత పఠనం కూడా జరుగుతుంది. చాలా చక్కగా ఇక్కడ జరుగుతుందని తెలియజేస్తూ యూట్యూబ్ వారికి ధన్యవాదాలు చెప్తూ ఈ సందేశాన్ని ప్రజలకు కూడా ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. నమస్కారము. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక జ్ఞానయజ్ఞ కార్యక్రమం దాదాపు 710 రోజులు నిర్ణయంగా సాగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో అద్భుతమైనటువంటి శ్లోకాలు, మహాభారతము, భగవద్గీత పారాయణము, ఇలాంటి రకరకాల కార్యక్రమము చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఉద్దేశం ఏంటంటే ప్రతి గడప గడపకు దాదాపు 18 ఇళ్లలో ఇంతవరకు భగవద్గీత కార్యక్రమాన్ని జరిపించాం. ఈ గడప గడపకు భగవద్గీత వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ఇప్పటి వరకు 350 భగవద్గీత బుక్లని డిస్ట్రిబ్యూట్ చేశాం అందరికీ. ప్రతి ఇంట్లో ఒక భగవద్గీత ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రాధాకృష్ణ గారు, శ్రీనివాస్ గారు, భిక్షపతి గారు, భారతమ్మ గారు, శ్రీనివాస్ గారు, శోభారాణి గారు, అశోక్ గారు, బాబురావు గారు మాకు ఒక పరిణామం. అంటే మాకు మన ఇన్స్పిరేషన్ ఇచ్చేటటువంటి బాబురావు గారు మా వెనకాల ఉండి ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తున్నాడు.
ఇది ఈ కార్యక్రమం అద్భుతంగా ఇంకా ముందుకు 700 సెలబ్రేషన్ కార్యక్రమం చేయాలని ఒక ఉద్దేశంతో మేము రవీంద్ర భారతి బుక్ చేశాం. ఆ రవీంద్ర భారతిలో ఈ కార్యక్రమాన్ని జరిపించాలనే ఉద్దేశం మాలో ఉంది. ఇంకొకటి ఏంటంటే లలిత శాస్త్రనామాలు ఇప్పటివరకు 5 రోజుల నుండి 8 మంది స్త్రీమూర్తులు ఈ పారాయణం జరుపుతూ ఉన్నారు. చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం వాళ్ళు చదువుతూ ఉన్నారు. వాళ్ళ ఇన్స్పిరేషన్ వలన దాదాపు 30 మంది స్త్రీమూర్తులు ఈ కార్యక్రమాల్లో హాజరవుతున్నారు. 30 మంది భక్తులు హాజరవుతూ ఉన్నారు. ప్రతిరోజు 9 మంది ఈ కార్యక్రమంలో భక్తులుగా పేరు ప్రసిద్ధులు గాంచారు. వాళ్ళ యొక్క ఇన్స్పిరేషనే ఈనాడు ఈ భగవద్గీతకు ముఖ్య మార్గదర్శనం. ఈ కార్యక్రమము భగవద్గీత గడప గడపకు జరిపించాలనే తపనతోటే ఇంకా దాదాపు 1000 భగవద్గీతలు డిస్ట్రిబ్యూట్ చేయాలని మాలో ఉంది. మేము ప్రతిరోజు సాయిబాబా టెంపుల్లో అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాము. ఎవరైనా రావచ్చు, మేము భగవద్గీత ఇవ్వడానికి ముందుకున్నాము అని చెప్తే వస్తూ ఉన్నారు. రోజుకు 5 మంది 10 మంది 2 3 వచ్చి తీసుకెళ్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమం ఇన్స్పిరేషన్ ఇవ్వడంలో మన గ్రామంలో చాలా మంచి పేరు ప్రఖ్యాతులు చెందుతుంది. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి ఆసరిగా తీసుకొని వాళ్ళు కూడా మంచి కార్యక్రమం ఏర్పాటు చేయాలనేది వాళ్ళ ఉద్దేశము. తప్పనిసరిగా ఇంకా రానున్నటువంటి రోజులు ఇప్పటివరకు మేము 3 కార్యక్రమాలు అద్భుతంగా చేశాము. గుట్టపూసమ్మ దేవాలయంలో, మళ్ళీ సాయిబాబా టెంపుల్లో కూడా చేశాము. ఈ చేసే కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంతోమంది చాలా పెద్ద పెద్ద వాళ్ళని పిలిచాము. వాళ్లకు సన్మాన కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. వాళ్ళకు కూడా భగవద్గీత ఇస్తూ ఉన్నాము. అందులో ముఖ్యమైనది పూసబాబురావు గారు, వారికి భగవద్గీత ఇచ్చాము. మెంగా అశోక్ గారు మొన్ననే రీసెంట్లీ బీజేపీ లీడర్లను తీసుకొచ్చాడు. వాళ్ళకు కూడా మేము భగవద్గీత ఇచ్చాము. వాళ్ళ ఇన్స్పిరేషన్ కూడా ఇది బాగుంది కార్యక్రమం అనే బీజేపీ ప్రచారకుడు, ఆయన పేరేంటో బీజేపీ శంకర్ గారు కూడా మాకు తోడుగా ఉండి మా కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీకృష్ణ.